Hello students. So last class లో మనం ఇంట్రొడక్షన్ టు సిఎస్ఎస్ కవర్ చేసినాం. ఈ క్లాస్ లో టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ కవర్ చేస్తున్నాం. సో టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అంటే ఏంటి? మనం మన HTML పేజ్ కి మన కంటెంట్ కి స్టైల్స్ అప్లై చేయాలంటే మనం మల్టిపుల్ వేస్ లో అప్లై చేయొచ్చు. సో మీ ఇష్టం, మీరు ఏదైనా వేస్ లో అప్లై చేయొచ్చు, కానీ మీరు అప్లై చేస్తే డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, అందుకోసం ఇది కేటగరైజ్ చేసిండు 3 టైప్స్ లో. ఎన్ని టైప్స్ ఉన్నాయి? టోటల్ 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్, సెకండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్, థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకే, సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి? మనం ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ కి స్టైల్స్ అప్లై చేయాలంటే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలి ఇన్లైన్ సిఎస్ఎస్? మనం స్పెసిఫిక్ గా ఓకే, ఒక పేజ్ లో 10 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ 10 హెడ్డింగ్ లో హెడ్డింగ్ ఫిఫ్త్ హెడ్డింగ్ ఉంది, ఫస్ట్ హెడ్డింగ్ ఉంది, లాస్ట్ హెడ్డింగ్, ఏదైనా పర్టికులర్ హెడ్డింగ్ కి మనం స్టైల్ చేంజ్ చేస్తున్నా, అప్పుడు మనం ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి. ఇక్కడ నేను రాస్తున్నా, whenever you are specific about okay any element, okay, or you want to change the style of a particular element, then we use inline CSS. అర్థమైందా మీకు? డౌట్ ఉంటే అడగండి కమెంట్స్ లో. ఓకే, సో ఎప్పుడైనా ఒక మన పేజ్ లో మల్టిపుల్ కంటెంట్ ఉంటది, ఆ సేమ్ కంటెంట్ కూడా మల్టిపుల్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బటన్స్ ఉన్నాయి, సో ఒక పేజ్ లో 10 బటన్స్ కూడా ఉండొచ్చు, 100 బటన్స్ కూడా ఉండొచ్చు. ఒక పేజ్ లో మల్టిపుల్ మనం లిస్ట్ ఐటమ్స్ కూడా డిస్ప్లే చేస్తాం, టేబుల్స్ కూడా ఉంటాయి, ఫార్మ్స్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి మల్టిపుల్ కంటెంట్ ఉంటాయి, కానీ ఒకటే కంటెంట్ మీద అంటే ఒక ఎలిమెంట్ మీద మనం స్పెసిఫిక్ గా ఒక సపరేట్ స్టైల్ అప్లై చేయాలంటే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి. సో ఎట్లా అప్లై చేయాలి? ఎగ్జాంపుల్, జస్ట్ అది ఒక ఎలిమెంట్ ఉంది, దీంట్లో మనం ఏదైనా కంటెంట్ యాడ్ చేసినాం. కంటెంట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎలిమెంట్ క్లోజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి? కొంచెం స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ చేయాలి స్టైల్. స్టైల్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి? ప్రాపర్టీ అండ్ వాల్యూ. సో మీ ఇష్టం, మీరు మల్టిపుల్ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. ఓకే, P ఫర్ ప్రాపర్టీ, V ఫర్ వాల్యూ. ఓకే, ఇట్లా మీరు సింపుల్ గా అప్లై చేయొచ్చు. దీనికి మనం సింటాక్స్ అంటాం. ఓకే, ఇది సింటాక్స్ ఉంది అంటే ఎట్లా అప్లై చేయాలి. ఎగ్జాంపుల్ కూడా రాస్తున్నా ఇక్కడ. ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ చేయండి. ఒక H1 ఉంది, హెడింగ్ ఉంది, దీంట్లో మీరు ఏదైనా హెడింగ్ యాడ్ చేసిన, ఒక కంటెంట్ రాసిన, ఇక్కడ హెడింగ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ నేను స్పేస్ ఇస్తున్నా, స్పేస్ ఇచ్చిన తర్వాత స్టైల్ ఇస్తున్నా. స్టైల్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ చేంజ్ చేస్తున్నా, కలర్ ఈక్వల్స్ టు రెడ్ ఎగ్జాంపుల్. ఓకే, దీనికి టెక్స్ట్ అలైన్మెంట్ కూడా చేంజ్ చేస్తున్నా, నేను సెంటర్ యాడ్ చేస్తున్నా. ఓకే, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ యాడ్ చేసిన. సో ఇట్లాంటి మనం మల్టిపుల్ ప్రాపర్టీస్ అండ్ అప్లైస్, ప్రాపర్టీ అండ్ వాల్యూస్ అప్లై చేయొచ్చు ఒక ఎలిమెంట్ కి. సో కానీ మనం ఎక్కడ అప్లై చేస్తున్నా? ఒక ఎలిమెంట్ విత్ ఇన్ ద ఎలిమెంట్ అప్లై చేస్తున్నాం. సో అప్పుడు మనం ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి. ఓకే, సో దీనికి లిమిట్ ఏముంటది? లిమిట్ అండ్ స్కోప్ రెండు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకే, వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ద ఇన్లైన్ సిఎస్ఎస్? ఓకే, ఆర్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద ఇన్లైన్ సిఎస్ఎస్? ఇట్లా కూడా అడగచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలో ఎట్లా కూడా క్వశ్చన్ అడుగుతారు మీకు. వాట్ ఈస్ సిఎస్ఎస్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద హౌ మెనీ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అవైలబుల్ అండ్ ఆల్సో టెల్ మోర్ అబౌట్ ద లిమిట్ అండ్ స్కోప్ ఆఫ్ ద సిఎస్ఎస్? ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతారు మీకు. ఓకే, సో లిమిట్ అంటే ఏంటి? మనం ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి అప్లై చేస్తే ఇది ఎక్కడ దాకా లిమిట్ ఉంటుంది. ఓకే, ఎఫెక్ట్ ఎక్కడ దాకా ఉంటుంది. సో ఇది విత్ ఇన్ ద ఎలిమెంట్ ఓన్లీ. లిమిట్ ఏముంది? విత్ ఇన్ ద ఎలిమెంట్. విత్ ఇన్ ద ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. దీని కింద మళ్ళీ ఒక హెడ్డింగ్స్ H1 సేమ్ హెడ్డింగ్స్ ఉంటే దానికి అప్లికబుల్ కాదు. సేమ్ కంటెంట్ ఉంటే కూడా అప్లికబుల్ కాదు, ఎందుకంటే మనం ఒక ఎలిమెంట్ కి అప్లై చేసిన. సో ఎలిమెంట్ కి అప్లై చేస్తే ఆ ఎలిమెంట్ కి అప్లికబుల్ ఉంటుంది, వేరే ఎలిమెంట్ కి ఎఫెక్ట్ కాదు. ఓకే, స్కోప్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనం ఒక హెడింగ్ కి ఇన్లైన్ సిఎస్ఎస్ కూడా అప్లై చేసిన, ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా అప్లై చేసిన, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా అప్లై చేసిన. ఈ 3 కూడా అప్లై చేస్తే ఏది ఫస్ట్ అప్లికేబుల్ అవుతుంది? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ ఫస్ట్ స్కోప్ గోస్ టు ద ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దీనికి మనం స్కోప్ కూడా అంటాం అండ్ ప్రిఫరెన్స్ కూడా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ద
inline CSS. Next, what is internal CSS? ఇప్పుడు మన పేజ్ లో మనకు 10 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ 10 హెడ్డింగ్స్ కి నాకు సేమ్ స్టైల్ అప్లై చేయాలి. లేకపోతే 10 డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అంటే ఒక H1 ఉంది, ఒక H2, H3, H4 డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి. లేకపోతే 10 డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. ఓకే, లేకపోతే ఒక హెడ్డింగ్ ఉంది, ఒక బటన్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ కి కూడా నాకు సేమ్ స్టైల్స్ అప్లై చేయాలి. సో అప్పుడు మనం ఇంటర్నల్ CSS యూజ్ చేయాలి. సో ఇంటర్నల్ CSS ఎప్పుడు యూజ్ చేయాలి మనం? వెనెవర్, ఇక్కడ రాస్తున్న నోట్స్ మీకు, సో సేమ్ ఆన్సర్ మీరు ఇంటర్వ్యూలో కూడా ఇవ్వచ్చు మీరు. సో వెనెవర్ యు ఆర్, ఓకే, ఇట్లా రాసేసండి. లేకపోతే వెనెవర్ యు వాంట్ టు అప్లై ద సేమ్ స్టైల్ ఫర్ సేమ్ టైప్ ఆఫ్ or different type of multiple elements, okay, within the page. Then we go with the internal CSS, okay. And limit ఏముంటది? లిమిట్ అండ్ స్కోప్. సో లిమిట్ మొత్తం పేజ్ కి ఉంది. సో విత్ ఇన్ ద లిమిట్ ఇస్ విత్ ఇన్ ద పేజ్. సో మన పేజ్ లో ఆ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఏదైనా పర్టికులర్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఏదైనా కంటెంట్ ఉంది, దానికి మనం ఒక స్టైల్స్ అప్లై చేస్తున్నాం. నేను ఒక ఫాంట్ ఫ్యామిలీ క్రియేట్ చేసిన, ఆ ఫాంట్ ఫ్యామిలీ నాకు బటన్ టెక్స్ట్ లో కూడా అదే ఫాంట్ ఫ్యామిలీ కావాలి, హెడ్డింగ్ లో కూడా అదే ఫాంట్ ఫ్యామిలీ కావాలి, పారాగ్రాఫ్ కూడా అదే ఫాంట్ ఫ్యామిలీ కావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ మన పేజ్ లోనే ఎఫెక్ట్ అవుతుంది, సెకండ్ పేజ్ కి ఎఫెక్ట్ కాదు. మనం ఒక పేజ్ 1.html క్రియేట్ చేసిన, పేజ్ 2.html క్రియేట్ చేసిన అనుకోండి. సో పేజ్ 1 లో మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ రాస్తున్నాం. సో పేజ్ 1 కి ఎఫెక్ట్ అవుతుంది, పేజ్ 2 కి కనెక్ట్ కాదు. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఉంది. ఓకే, సో లిమిట్ ఏముంటది? విత్ ఇన్ ద పేజ్ ఓన్లీ. ప్రిఫరెన్స్, ఒకవేళ మనం ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ కి ఇన్లైన్ సిఎస్ఎస్ కూడా అప్లై చేసిన, ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా అప్లై చేసిన, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా అప్లై చేసిన. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ద inline CSS and second preference goes to the internal CSS. Okay, so దీనికి సింటాక్స్ ఏముంది? సింటాక్స్ చాలా సింపుల్ గా ఉంది. ఎగ్జాంపుల్, మనం టార్గెట్ సెలెక్ట్ చేయాలి. దీనికి టార్గెట్ కూడా అంటాం మనం సెలెక్టర్. సో సెలెక్టర్ అంటే ఏంటి? ఇవి నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేస్తాం. సో జస్ట్ అజ్యూమ్ చేయండి, ఒక టార్గెట్ ఉంది అంటే ఎక్కడ అప్లై చేస్తున్నాం మనం, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాపర్టీ అండ్ వాల్యూస్ అసైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ n నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ మనం అసైన్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ జస్ట్ అండర్స్టాండ్ చేయండి. నేను ఒక హెడ్డింగ్ కి అప్లై చేస్తున్నా. ఓకే, సేమ్ పారాగ్రాఫ్ కి కూడా అదే కావాలా నాకు. ఓకే, సో మల్టిపుల్ కంటెంట్ ఉంది నా దగ్గర. సో పేజెస్ లో నా దానికి నేను సేమ్ ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేస్తాను. సేమ్ ఫాంట్ ఫ్యామిలీ ఈక్వల్స్ టు సమ్ నేమ్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాలో ఏదైనా పర్టికులర్ నేమ్ అసైన్ చేస్తున్నా. సో అన్ని హెడ్డింగ్స్ కి, మన పేజ్ లో ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, అన్నిటికీ ఇది సేమ్ ఫాంట్ ఫ్యామిలీ అప్లై. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఉంది, కలర్ నేను ఏదైనా బ్లూ రాసేసిన. సో మన పేజ్ లో ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, అందరికి కలర్ బ్లూ అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంటర్నల్ సిఎస్ఎస్. లాస్ట్ ఏముంది? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎట్లా అప్లై చేయాలి, మనం ఎందుకు యూజ్ చేయాలి? సో మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ లో మనకు మల్టిపుల్ పేజెస్ ఉంటది. సో మనం రియల్ టైమ్ లో ఎట్లా ఉంటది అంటే అన్ని మనం ఏదైనా పర్టికులర్ డిజైన్ అప్లై చేస్తున్నాం, ఒక థీమ్ క్రియేట్ చేస్తున్నాం, అది టోటలీ లోగో మీద డిపెండ్ ఉంటది. సో మన లోగో కలర్ ఏముంటది, లోగోకి ఫాంట్ ఫ్యామిలీ ఏం అప్లై చేసినారు, సో సేమ్ ఫాంట్ ఫ్యామిలీ, సేమ్ లోగో కలర్ మన పేజ్ కి మనం అప్లై చేయాలి. సో అప్పుడు మనం ఒకటే పేజ్ క్రియేట్ చేయం కదా, మనకు ప్రాజెక్ట్ అంటే మల్టిపుల్ పేజెస్ ఉంటది. సో ఆ మల్టిపుల్ పేజెస్ కి నాకు అన్ని సేమ్ ఫాంట్ ఫ్యామిలీ కావాలి, సేమ్ ఫాంట్ సైజ్ కావాలి, సేమ్ నార్మల్ ఫాంట్ కలర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సేమ్ కావాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి. ఓకే, సో హియర్ whenever you want to apply the same style to entire project,
or multiple pages, then we use the external CSS. Okay, దీనికి లిమిట్ ఏముంటది అండ్ స్కోప్ ఆర్ ప్రిఫరెన్స్ ఏముంటది? లిమిట్ టు ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఉంటుంది. లిమిట్ ఏముంటది? ఎంటైర్ ప్రాజెక్ట్ కి మల్టిపుల్ పేజెస్. ఎక్కడైనా మనం లింక్ చేసినా అక్కడ దాకా ఇది లిమిట్ ఉంటుంది. ఓకే, స్కోప్ థర్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎలిమెంట్ ఉంది, సేమ్ ఎలిమెంట్ కి మనం ఇన్లైన్ కూడా అప్లై చేసిన, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కూడా అప్లై చేసిన అంటే లాస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ద ఎక్స్టర్నల్ CSS. సో ఇది ఎట్లా అప్లై చేయాలి? 2 స్టెప్స్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ స్టెప్ 1. ఓకే, స్టెప్ 1, స్టెప్ 2. ఓకే, సో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ మనం యూ హ్యావ్ టు క్రియేట్ వన్ .css ఫైల్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఒక .css ఫైల్ క్రియేట్ చేయాలి. ఆ CSS ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ సమ్ స్టైల్ విచ్ యూ వాంట్ టు అప్లై. సో మనం దాంట్లో స్టైల్స్ యాడ్ చేయాలి. ఓకే, స్టైల్స్ యాడ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ సేవ్ చేసుకోవాలి. .css ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఓకే, ఓపెన్ ద HTML file, where you want to apply the styles. మనం ఏదైనా పర్టికులర్ ఫైల్ కి అప్లై చేయాలంటే ఈ పర్టికులర్ .css ఫైల్ స్టైల్స్, మనం ఏదైనా .css ఫైల్ క్రియేట్ చేసినా దాంట్లో స్టైల్స్ యాడ్ చేసినా కదా, సో అట్లాంటి స్టైల్స్ మనం వేరే పర్టికులర్ ఏదైనా ప్రాజెక్ట్ కి లింక్ చేయాలా, మొత్తం స్పెసిఫిక్ గా కొన్ని పేజెస్ కి లింక్ చేయాలంటే ఆ పర్టికులర్ పేజ్ ఫైల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం యూజింగ్ ద లింక్ ట్యాగ్ మనం ఏం చేయాలి? ఆ CSS కి ఈ HTML ఫైల్ కి లింక్ చేస్తున్నాం. లింక్ చేసేస్తే ఆటోమేటికల్ గా మనం .css ఫైల్ లో ఏదైనా చేంజెస్ చేస్తే ప్రాపర్ గా మనకు ఇక్కడ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దీనికి